వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అలసందల పల్లి కూర తయారు చేద్దామండి. ముందుగా అలసందలు ఇలా కాయల నుంచి సపరేట్ చేసుకోవాలండి గింజల్ని. అలాగే పల్లీలు 1 కప్పు, కొద్దిగా ఎండు కొబ్బరి వేసి సన్న మంట పైన ఇలా పల్లీలను వేయించి కాస్త చల్లారనివ్వాలి. ఈలోపు అదే కడాయిలో కాస్త ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు కాస్త చిటపటలాడుతున్నప్పుడే కొద్దిగా జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలండి, వీటిని కూడా వేసి కాస్త వేగనివ్వాలి. ఇలా ఉల్లిపాయలు వేగేటప్పుడే కొద్దిగా సాల్టు, అలాగే పచ్చి కరివేపాకు కొద్దిగా వేసి బాగా వేయించుకోవాలి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 1 స్పూన్ తీసుకొని ఈ పేస్టు పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి. తర్వాత పెద్ద టమాటా 1 తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకొని ఇందులోకి వేసి వేపుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడే కొద్దిగా పసుపు కూడా వేసి ఇలా వేపుకొని కాస్త టమాటాలు మగ్గాక ఇలా ముందుగా మనం సిద్ధం చేసుకున్న అలసందల్ని వేసుకోవాలి. అలాగే మీ రుచికి సరిపడ కారము, ధనియా పౌడరు, వీటన్నిటిని వేసుకొని బాగా వేపుకోవాలండి. ఎందుకంటే కారం పచ్చి వాసన పోయే వరకు సన్న మంట పైన ఇలా వేపుకొని ఈ అలసందలు ఉడకడానికి సరిపడా వాటర్ని వేసుకొని ఇలా కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. మనం ముందుగా చల్లారబెట్టుకున్న పల్లీని ఇలా మిక్సీ గిన్నెలో వేసి పొడి చేసుకోవాలి. చూడండి, అలసందల గింజలు బాగా ఉడికిపోయాయి కదండి. చూడండి, ఇలా దగ్గర పడుతున్నప్పుడు ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి తీసుకొని ఇందులోకి కొద్దిగా వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కొద్దిగా వేసుకొని మీకు ఎంత క్వాంటిటీ అవసరం అవుతుందో అంతవరకు పల్లి పొడిని వేసుకొని కలుపుకోవాలి. పల్లి పొడి వేసినప్పుడు కాస్త పలసగానే ఉంటుందండి. చల్లారిన తర్వాత కూర బాగా గ్రేవీ లాగా వస్తుంది. ఇది ముద్దకు కానీ రైస్కి కానీ కూర చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చివరగా కొత్తిమీర కూడా వేసి సర్వ్ చేసుకోవడమేనండి. మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వంటలన్నీ మీరు చేసి ఎలా వచ్చాయో కామెంట్లో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.